పేదల కష్టాలు తీర్చేందుకు తెలంగాణ సర్కార్ కేరళ తరహాలో సరికొత్త ప్రణాళిక సిద్ధం చేస్తుంది. మహిళా సంఘాల సహాయంతో నిరుపేదలను గుర్తించి వారికి ఇల్లు, వైద్యం, ఉపాధి కల్పించనుంది. గిరిజన సమస్యల పరిష్కారంతో పాటు మేడారం జాతరను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఈ చర్యలు దోహదపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఒక బృహత్తర ప్రణాళికను సిద్ధం చేస్తుంది. కేరళ మోడల్ తరహాలో అత్యంత నిరుపేదల నిర్మూలన లక్ష్యంగా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంటుంది. ఈ నేపథ్యంలో సోమవారం సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుపేద కుటుంబాలను గుర్తించి వారిని సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అవసరమైన విధి విధానాలపై ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా కేరళ రాష్ట్రం అనుసరించిన 64,006 నిరుపేద కుటుంబాల గుర్తింపు ప్రక్రియను ప్రతిపాదికగా తీసుకొని తెలంగాణలోనూ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అత్యంత పేదలను గుర్తించే బాధ్యతను ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించనుంది. గ్రామ స్థాయిలో వాస్తవ పరిస్థితులపై అవగాహన ఉన్న మహిళా సంఘాల ద్వారా ఇంటింటా సర్వే నిర్వహించి లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని మంత్రి ఆదేశించారు. కేవలం గణాంకాలకు పరిమితం కాకుండా కుటుంబాల ఆదాయ వనరులు, నివాస గృహ స్థితిగతులు, ఆరోగ్యం, పోషణ, ఉపాధి అవకాశాలు, విద్య వంటి అంశాలను ప్రధాన ప్రాతిపదికగా తీసుకుంటారు. గ్రామ సభల ద్వారా గ్రామస్తులందరి సమక్షంలో లబ్ధిదారులను ఎంపిక చేయడం ద్వారా రాజకీయ జోక్యానికి తావు లేకుండా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఎంపికైన కుటుంబాలకు ప్రత్యేక గుర్తింపు కార్డులతో పాటు గూడు లేని వారికి ఇల్లు, అనారోగ్యంతో ఉన్న వారికి మెరుగైన వైద్యం అందించేలా మైక్రో ప్లాన్స్ రూపొందిస్తున్నారు. పేదరిక నిర్మూలనతో పాటు క్షేత్రస్థాయిలోని గిరిజన ప్రాంతాల సమస్యల పరిష్కారంపై మంత్రి సీతక్క ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. సోమవారం డీజీపీ శివధర్ రెడ్డితో భేటీ అయిన ఆమె ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని ట్రైబల్ పోలీస్ బెటాలియన్ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కొత్త నియామకాలు, పదోన్నతులు, స్థానికత, బదిలీల విషయంలో గిరిజన యువతకు జరుగుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని డీజీపీని కోరారు. ఇక రాష్ట్ర సంస్కృతికి ప్రతిబింబమైన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ జాతరకు సుమారు 150 కోట్లు మంజూరు చేయడం గిరిజన సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు బలగాలను మోహరించాలని డీజీపీకి సూచించారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే కీనోస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే కీనోస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.